ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు. 28వ తారీఖు 6వ నెల 2026వ సంవత్సరం. మన దేవుడు ఇస్తున్న చక్కటి మాట. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 2వ వచనం. నీతి మరణము నుండి రక్షించును. నీతి మరణము నుండి రక్షించును. నీతి అంటే ఎవరు అంటే దేవుని సింహాసనానికి నీతి న్యాయములు ఆధారములు. దేవుడికి ఆధారం ఉంది. అదే తెలుసా, నీతి న్యాయము వాటి మీదే సింహాసనం వేసుకుంటాడు, వాటి మీద ఆసీనుడు అవుతాడు. ఇశ్రాయేలు చేయు స్తుతి స్తోత్రముల మీద ఆయన ఆసీనుడై ఉన్న గొప్ప దేవుడు. మన జీవితాలను మార్చిన గొప్ప దేవుడు, మన బ్రతుకులను మార్చిన గొప్ప దేవుడు. ఎప్పుడైతే నీతిగల ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటారో అది మరణము నుండి రక్షిస్తుంది. మరి అలా అంటారేటండి, మా వీధిలో ఒక ఆయన అంత మంచోడో కానీ చిన్న వయసే పాపం అని చెప్పి అంటుంటారు. కానీ నేను చెప్పేది ఏంటంటే మరణము 2 రకాలు. ఒకటి శారీరకమైన మరణం, రెండోది ఆత్మీయమైన మరణం. ఆత్మ చనిపోకూడదు. మంచి పనులు దేవుని యొద్దకు తీసుకెళ్ళవు, దేవుని చూపిస్తాయి అంతే. కానీ ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళాలంటే దేవుని సొంత రక్షకుడిగా అంగీకరించి తాను ఏ దేవుని నమ్ముకున్నాడో ప్రజలందరి ఎదుట నోటితో ఒప్పుకోవాలి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు కాబట్టి తెలుసండి, నేను చెప్పక్కర్లేదండి కాదు. మనుషులందరి ఎదుట ఎవడు నన్ను ఒప్పుకున్నో నేనును నా తండ్రితో వచ్చినప్పుడు దేవదూతల ఎదుట నేను ఒప్పుకుంటానని దేవుడు అన్నాడు. ఒప్పుకోవాలి. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని నీ హృదయం ముందు విశ్వాసం ఉంచినట్ల నువ్వు రక్షించబడతావు. అదేం రక్షణ? నరకాజ్ఞ నుంచి రక్షించబడతావు. మరణం అంటే చావు, అదే ఆత్మ చచ్చిపోవడం. మనం ఆ విషయాన్ని జ్ఞాపకుంచుకోవాలి. శరీరం ఉంటుంది ఉండకపోద్ది అన్న విషయం ఆ పక్కన పెట్టండి. ఆత్మ చచ్చిపోకూడదు. శరీరానికి టైం పీరియడ్ ఉంటుంది. 10 సంవత్సరాలు, 20, 30, 50, 100 సంవత్సరాలు, 100 మార్జిన్. అంతకన్నా ఎక్కువ కూడా ఇప్పుడు బ్రతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కొక్క చోట. అలాగా దేవుని కృప, వాళ్ళ కృప. అయితే ఇప్పుడు ఏంటంటే ఎంతో కాలానికి మాత్రం చనిపోతుంది. మరణాన్ని రుచి చూడకుండా మనుషులు ఎవరూ ఉండరు. కానీ ఆత్మ నరకానికి వెళ్ళకుండా నువ్వు తప్పించబడచ్చు. ఆ ఆత్మ పరలోకానికి వెళ్ళచ్చు. నీ చేతిలో ఉన్నది అదే. దేవుడు నీకు ఇచ్చిన కృప అదే. జీవమును మరణమును నేను మీ ఎదుట ఉంచి ఉన్నాను. ఆశీర్వాదము శాపము మీ ఎదుట పెట్టాడు దేవుడు. నాకు జీవము కావాలి అంటే జీవమైన దేవుని యొద్దకు రా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ నీతి మరణము నుండి నీ ఆత్మను రక్షిస్తుంది. నీతి అంటే ఎవరు? దేవుడే మనకు నీతి అయి ఉన్నాడు. మనము ఇంకనూ పాపులమై ఉండగా ఆయన దిగివచ్చి మన పాపాల కోసం ఆయన చనిపోయి ఆయన రక్తాన్ని ప్రోక్షేపించి మనల్ని నీతిమంతులుగా తీర్చిన గొప్ప దేవుడు. నువ్వెప్పుడైతే దేవుడిని అంగీకరిస్తావో ఆ నీతి నీ ఆత్మను నరకము నుంచి తప్పిస్తుంది. దేవుడు అట్టి కృప అనుగ్రహించును గాక. ఆమేన్.